కేసినేని రోజా ఆయనో జన తరంగం, ఆయనో ప్రజా సునామీ, ఆయన ఒక జన ప్రభంజనం. ప్రశ్నించడం కోసమే వచ్చారు, ప్రజల కోసం కొట్లాడారు, ప్రజల తరపున నిలబడ్డారు, పాలకులను ప్రశ్నించారు, కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపారు, చివరకు అధికారాన్ని సొంతం చేసుకున్నారు. డిప్యూటీ సీఎంగా రాణిస్తున్నారు. సినిమాల్లోనే కాదు ఏపీ రాజకీయాల్లో పవర్ స్టార్ గా నిలిచిపోయారు పవన్ కళ్యాణ్. కాకినాడ వేదికగా జనగర్జనకు సిద్ధమవుతున్నారు. చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభ జరుగుతోంది. జనసేన జయకేతనం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు జన సైనికులు. ప్రశ్నించే గొంతుకకు అప్పుడే 11 ఏళ్లు పూర్తయ్యాయి. పుష్కర కాలంలో జనసేన ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను ప్రభంజనం సృష్టించింది. జనసేన ఆవిర్భావం, జనసేనాని పోరాటం, జనసేన అధికార భాగస్వామ్యం అన్నింటిలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు పవన్. జనసేన ప్రస్థానంలో ఒక్కో మైలురాయి కీలకమే. ప్రజా సమస్యలపై పిడికిలి బిగించి ముందుకెళ్లారు. ప్రజా వ్యతిరేక పాలనపై సమర శంఖం పూరించారు. నిత్యం జన సైనికులకు దిశానిర్దేశం చేశారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు పవన్. 12 ఏళ్లలోనే ఆయన రాజకీయాల్లో రాటుతేరారు. జనసేన జర్నీలో ఎన్నో మలుపులు ఉన్నాయి. 2014 మార్చి 14న పురుడు పోసుకున్న జనసేన 2024 జూన్ 4న జైత్రయాత్ర చేసింది. చెగువెరా నుంచి సనాతన ధర్మం దాకా అనేక పాత్రలు పోషించారు జనసేనాని. రాజకీయ వైకుంఠపాళిలో ఒక్కో అడుగు ముందుకేస్తూ అధికారమనే నిచ్చెన మెట్లెక్కారు. ఏపీలో జనసేనకు 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీ సీట్లున్నాయి. వైసీపీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డిపై కలబడి నిలబడ్డారు జనసేనాని. దీంతో నరేంద్రుడి కేంద్ర ప్రభుత్వానికి తోవగా మారారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి దిక్సూచయ్యారు. పవర్ రాజకీయాలకు దూరంగా ఉంటూనే తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారు పవన్. పిఠాపురం వేదికగా జనగర్జన చేయనున్నారు. హైదరాబాద్ వేదికగా జనసేన ఆవిర్భవించింది. 2014 మార్చి 14న మాదాపూర్ వద్ద ఉన్న నోవాటెల్ హోటల్లో పార్టీని ప్రకటించారు పవన్ కళ్యాణ్. అయితే అంతకు ముందే అన్నయ్య చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో ఆయన కీలకంగా ఉన్నారు. యువరాజ్యం అధ్యక్షుడిగా పనిచేశారు పవన్ కళ్యాణ్. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. నాడు టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికింది. అయితే ఆ మద్దతు కొంతకాలమే ఉంది. 2 ఏళ్ల తర్వాత బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని, టీడీపీ కూడా ప్రశ్నించడం లేదని ఆరోపణలు సంధించారు పవన్. ప్రత్యేక హోదా కోసం గళమెత్తారు. 2019 ఎన్నికల్లో బీఎస్పీ, వామపక్ష పార్టీలతో జతకట్టి ఎన్నికలకు వెళ్లింది జనసేన. ఆ ఎన్నికల్లో ఒక్క సీటును గెలుచుకుంది. తాను పోటీ చేసిన భీమవరం, గాజువాక 2 స్థానాల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు పవన్ కళ్యాణ్. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ జనసేన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. తాజాగా 2024 ఎన్నికల్లో 100% సక్సెస్ రేటు సాధించింది జనసేన. రెండు 2019 ఎన్నికల్లో 2 చోట్ల పవన్ ఓడిపోవడంతో జనసేన ఉనికికే ప్రమాదం ఏర్పడినట్టయింది. కానీ పడిన చోట లేచి నిలబడ్డారు జనసేనాని. ప్రజా సమస్యలపై ఉద్యమాలు, ఆందోళనలు చేశారు. 2014లో విప్లవకారుడు చెగువెరాను అనుకరించే ప్రయత్నం చేసిన పవన్ 2024 నాటికి సనాతన ధర్మం వైపు అడుగులు వేశారు.
2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లి వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశాయి. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలను కూడా నిర్వహిస్తున్నారు. రెండు 2019లో భీమవరం, గాజువాక 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. కానీ పవన్ మాత్రం వెనక్కు తగ్గలేదు. తాను నమ్ముకున్న చాణక్య నీతిని నమ్ముకున్నాడు. తన ఓటమికి గల కారణాలపై పవన్ కళ్యాణ్ విశ్లేషించుకున్నాడు. 2019లో జరిగిన తప్పిదాలను 2024లో ఎన్నికల్లో చేరాదని డిసైడ్ అయ్యారు. అనుకున్నట్టుగానే ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకున్నారు. సింపతి, అవినీతి రాజకీయాలు చేసే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు పవన్ నమ్ముకున్న నీతి రాజకీయాలు పనిచేయలేదు. ఆ తర్వాత జగన్ను ఎదుర్కోవడానికి వారాహి యాత్రకు నడుం బిగించారు. వారాహి యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. జనం గుండెల్లో తిరుగులేని శక్తిగా ఎదిగారు. ప్రజల్లో జనసేనకు వస్తున్న స్పందనను చూసి జగన్కు పవన్ కళ్యాణ్ చెక్ పెట్టడం ప్రారంభించారు. టీడీపీ అధినేత చంద్రబాబును జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని మొదటగా పవన్ కళ్యాణ్ ఖండించారు. రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబును పరామర్శిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. హైదరాబాద్ నుంచి వెంటనే రాజమండ్రి జైలుకు బయలుదేరారు. పవన్ పర్యటనను అడ్డుకుంటామని వైసీపీ నేతలు హెచ్చరించారు. దేనికి భయపడకుండా ముందుకు సాగారు జనసేనాని. జనసేన పని అయిపోయింది అని అంతా అనుకున్నారు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకు తొలి పరాజయం కోలుకోలేని దెబ్బగానే ఉంటుంది. కానీ పవన్ పడి లేచిన కడలి తరంగం మాదిరిగా వైసీపీ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోవడం మొదలెట్టారు. ఇసుక ఉద్యమాన్ని ఆయన చేపట్టి భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరత కారణంగా ఉపాధి పొందటం లేదని విమర్శిస్తూ విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించారు. దానికి టీడీపీ నుంచి మద్దతు కూడా లభించింది. ఇది జరిగిన తర్వాత బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. అలా బీజేపీతో కలిసి పవన్ సాగించిన రాజకీయ పోరాటంలో ఆయనకు జాతీయ పార్టీ అండ ఉందన్న భావన అయితే కలిగింది. కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడ జనసంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు, నేతలు తరలి వస్తున్నారు. జయ కేతనం పేరిట నిర్వహిస్తున్న ఈ సభా వేదికపై 250 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఎన్ఆర్ఐ ప్రశాంత్ కొల్లిపర ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి సభలకు దీటుగా వేదిక ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. 12 రోజులుగా 470 మంది సాంకేతిక నిపుణులతో సభా వేదిక ప్రాంగణంలో ఆడియో, వీడియో వ్యవస్థను ఏర్పాటు చేశారు.
జనసేన సభా ప్రాంగణంలో 15 ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్స్ తో పర్యవేక్షణ చేపట్టనున్నారు. 1700 మంది పోలీసులను ఈ సభ బందోబస్తుకు కేటాయించారు. చిత్రాడ పరిసరాల్లో 9 చోట్ల వాహనాల పార్కింగ్ సదుపాయం కల్పించారు. కాకినాడ, పిఠాపురం, కత్తిపూడి మార్గంలో రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. రైట్, ఇక జనసేన ప్రస్థానంపై విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పుల్లారావు గారు మనకి అందుబాటులోకి వచ్చారు. నమస్కారం అండి పుల్లారావు గారు. పుల్లారావు గారు, 2014లో పురుడు పోసుకున్నటువంటి ఒక పార్టీ ఈ రోజు ప్రభంజనం సృష్టిస్తోంది, అదే జనసేన పార్టీ. సో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానాన్ని 2014 నుంచి 2024 వరకు కనుక విశ్లేషించాలంటే మీదైన శైలిలో ఏం చెప్తారు? ఒకటి, ఆయన తప్పకుండా ఆయనకున్న గుణాలు మంచి చెడ్డ అందరికి ఉన్నట్టుగా ఉండినా కొంచెం ధైర్యంగా మాత్రం దిగాడు. ఆయన పార్టీ ఫామ్ చేశాడు. అప్పుడు కూడా తెలివితేటలుగా 2014లో పోటీ చేయలేదు. కొన్ని ఎమ్మెల్యే సీట్లు ఎదురు గెలుద్దును. తర్వాత 2019లో పార్టీ ఫామ్ చేశాడు, పోటీ చేశాడు. రిజల్ట్స్ అనుకోకపోయినా, అనుకున్నట్టు రాకపోయినా రాష్ట్రం అంతా పోటీ చేశాడు. ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ధైర్యం ఉన్నది. ఏ పనికైనా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే కానీ సక్సెస్ అయిపోతుందా ఫూలిష్గా, లేకపోతే ఏం అవ్వదా అని చూడాలి. కాబట్టి స్టార్ట్ చేసే చాలా ధైర్యంగా స్టార్ట్ చేశారు. లక్కీగా మన అందరికి తెలుసు, ఒక సామెత ఉన్నది ఇంగ్లీష్లో, ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్. అంటే అదృష్టం ఎవరైతే ధైర్యంగా ఉంటారో వారికి దగ్గరకు వస్తుంది. అంతవరకు ఆయన అదృష్టవంతుడు కూడా నేను చెప్తాను. ఎందుకంటే 2019 తర్వాత పరిస్థితులు ఎలాగ వచ్చినాయి, ఉన్న గవర్నమెంట్ సరిగ్గా పనిచేసుకోలేదా, లేకపోతే సరిగ్గా పరిపాలించలేదా, దాని గురించి ఆయనకి అడ్వాంటేజ్ వచ్చింది. ఆ అడ్వాంటేజ్ కూడా ఎలాగొచ్చిందంటే టీడీపీ కూడా బలహీనం అయిపోవటం, బీజేపీ పూర్తిగా బలహీనంగా ఉండటం, ఆయన ధైర్యంగా ముందలో ఉండటం, ఆయన కొన్ని అడ్వాంటేజెస్ వచ్చింది. దాన్ని అన్నీ చేసుకొని అలయన్స్ కూటమి పెట్టుకున్నాడు. పని అవి ఇదైనా ఒకటి, రోజా గారు మన వెనక్కి తిరిగి చూసి ఎవరైనా సక్సెస్ఫుల్ అవ్వారంటే ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చు. ఓడిపోతే ఎన్నో కారణాలు చెప్తాం. సో అది కాదు, లక్కీ మ్యాన్, బ్రేవ్గా ఉన్నాడు. ఆ కూటమి లేకపోతే ఆయన కూడా బయటే ఉండు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అంత కష్టం అయిపోయింది. పాలిటిక్స్ చాలా కాంపిటేటివ్ అయిపోయింది. మనుషుల్ని, వ్యక్తుల్ని ఎవరో ప్రజలు మర్యాద ఇవ్వట్లేదు. ఎంత పెద్ద వ్యక్తి అయినా ఆ రోజు ఎలక్షన్లు ఎలా జరుగుతున్నాయి మీకు తెలుసు, నాకు తెలుసు. మెయిన్ థింగ్ ఏమిటంటే లక్కీగా ఆయన ధైర్యంగా ఉన్నాడు కాబట్టి కలిసి వచ్చింది కూడా. కరెక్ట్ నిర్ణయాలు కూడా తీసుకున్నాడు. సో అధికారం పొందుకుంటున్నాడు. ఒక పెద్ద పాలిటీషియన్ లాగా తేలేడు. ప్రస్తుతం ఎవరో పెద్ద పాలిటీషియన్గా ఎల్లకాలం ఉండరు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత తగ్గిపోతూ వస్తారు. చూడాలి. ఇవాళ ఒక మంచి పొజిషన్లో ఉన్నాయి. అంటే పుల్లారావు గారు, 2019 ఎన్నికల్లో చూస్తే ఒక పార్టీ అధినేత 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల కూడా ఓడిపోవడం అనేది, అది చాలా డైజెస్ట్ చేసుకోవడం అనేది అటు పార్టీ క్యాడర్ కావచ్చు, నేత కావచ్చు, చాలా అంటే అన్డైజెస్టబుల్ థింగ్. అలాంటిది పడిలేచిన కెరటం లాగా ఈరోజు జనసేన ఉన్నటువంటి పొజిషన్ చాలా మందికి చాలా ఇన్స్పిరేషన్ కూడా అని చెప్పుకోవాలేమో. ఒకటి, అది పెద్ద కొత్త కదండి. మీకు నవీన్ పట్నాయక్ పేరు తెలుసు కదా, ముఖ్యమంత్రి 26 సంవత్సరాలు చేశాడు. ఆయన తండ్రి బిజు పట్నాయక్ ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉండేవాడు. ఆయన మీద కరప్షన్ ఛార్జెస్ వచ్చినాయని నెహ్రూ తీసేశాడు. బిజు పట్నాయక్ 62లో 63లో ఎప్పుడో తీసేశాడు. తీస్తే ఆయన 4 చోట్ల అసెంబ్లీకి పోటీ చేశాడు. ఒక ఎలక్షన్లో ఉన్నాయి 4 ప్లేసెస్. 4 ప్లేసెస్లో డిపాజిట్లు పోయింది. నమ్మండి. మళ్ళీ 71లో కూడా పోటీ చేశాడు, మళ్ళీ ఓడిపోయాడు. మళ్ళీ 77 నుంచి ఆయన చనిపోయే వరకు తిరుగులేదు.
ఆయన కొడుకు అందించాడు. 30 సంవత్సరాలు పదవులు ముఖ్యమంత్రిగా సెంట్రల్ మినిస్టర్గా ఉండి కొడుకు అందించాడు. 2002లో ఎప్పుడో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోయాడు. సో అది పెద్ద, నేను 2 చోట్ల ఓడిపోయాడు అనగానే నేను దానికి ఐ డోంట్ గివ్ మచ్ వే. చంద్రబాబు నాయుడు 83లో ఓడిపోయాడు కదా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద. అప్పుడు వెళ్ళి టీడీపీ జాయిన్ అవ్వాడు. సో అది పెద్ద, నేను ఓడిపోయానని ఇవ్వను. పరిస్థితులు కలిసి కూడా రావాలి పాలిటీషియన్ తీసుకున్న నిర్ణయం. ఆయన కలిసి వచ్చింది, అది కూడా పెద్ద ఫ్యాక్ట్. మీరు గెలవటమే కాదు, మీరు పోటీ చేయటమే కాదు, మీ ఎనిమీస్ ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు. సో ఆయనకి 2019 నుంచి చాలా ఇరకాటంలో పడిపోయాడు పాలిటిక్స్లో. దాంట్లో పడటం వల్ల ఆయన చెప్పాలంటే బీజేపీతో అలయన్స్ అంచుకునే పెట్టుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ మనతో ఉంటుంది, మనం తట్టుకోగలమని. అదొక కరెక్ట్ నిర్ణయం అవ్వింది ఆయన. తర్వాత చెప్పాలంటే ఆయన కొన్ని వర్గాలు కూడా సాయం చేసి ప్రస్తుతం ఆయనకు ఉపయోగపడింది. ఆయన అప్పుడే మన పాలిటిక్స్ ప్రిడిక్ట్ చేయలేము. ఈవేళ అధికారంలో ఉన్నారు కాబట్టి జనం వస్తారు, ఆయన ఇలా గెలిచావు అలా గెలిచావు చెప్పుకుంటారు. కానీ ఫ్యూచర్ ఏంటి, సర్వైవ్ అవ్వగలదా పాలిటిక్స్లో? ఈ లక్ ఉంటుందా, ఇంకా పెరుగుతాడా, కూలిపోతాడా? ఫ్యూచర్ ఏ లైన్లో వెళ్తాడు? ఊరు వచ్చిన విజయం ఆయన ధైర్యంగా ఉన్నాడు కాబట్టి వచ్చింది. ఇంటెలిజెంట్ మ్యాన్, షూడ్ మ్యాన్, కలిసి వచ్చింది కూడా. చంద్రబాబు నాయుడు వీక్ అవ్వాడు కాబట్టి కూటమి ఒప్పుకున్నాడు. చంద్రబాబు నాయుడే 2019 ఎలక్షన్ గెలుచుంటే ఈయన ఎక్కడున్నాను పూర్తిగా తొక్కినా, పూర్తిగా. ఎందుకంటే ఇంటెలిజెంట్గా సైడ్ లైన్ చేయదు. చంద్రబాబు నాయుడు ఓడిపోవటం, చంద్రబాబు నాయుడు మీద ఇంటెన్స్ కాంపిటీషన్ జగన్మోహన్ రెడ్డి తేవటం, ఆయనకి అవసరం వచ్చి ఇంట్లో ఎలైన్ అవ్వటం, అవన్నీ మనం చూసాం కదా ఎదురుగా. ఆ వీక్నెస్ ఇంకా చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఎవరూ రాలేదు బయటికి, మర్చిపోయారేమో మీరు. అందరూ మర్చిపోతారు. ముఖ్యమంత్రి గారు అవగానే అందరూ అంటారు, మర్చిపోయారు కదా అందరూ. ఆ రోజు 10 గంటల 12 గంటల బస్సు మీద ఏదో తీసుకొస్తా ఉంటే ఒక్కటి రాలేదు రోడ్డు మీద. ఏదో అడ్డం పడిపోతారు అనుకున్నారు, ఎవరు రాలేదు. ఎందుకంటే అది కూడా ఆంధ్ర ప్రజలు కూడా చాలా క్లెవర్లేండి. వాళ్ళు పెద్ద, మీరు ఓడిపోతే మీతో రారు, మళ్ళీ టైం వచ్చాక వస్తారు, అది వేరే విషయం. పవన్ కళ్యాణ్కి ఇవన్నీ కలిసి వచ్చింది. అండ్ కూటమి కూడా బీజేపీ ఒప్పుకున్నారు, ఎన్నో పాలిటిక్స్ జరిగింది. సో ఇప్పుడు మీరు అడగవలసింది ఏంటంటే ఇన్ ఫ్యూచర్ ఏంటి? వచ్చారు గెలిచారు పాలిటిక్స్లో. మీరు లాస్ట్ విక్టరీ గెలిచారు, నరేంద్ర మోడీ జూన్ 2024లో గెలిచాడు. అది నేరోగా గెలిచాడు కదా, అంత నేరోగా గెలుస్తాడు అనుకున్నారా? అనుకోలేదు కదా. ఫ్యూచర్ ఏంటి ఈయనకి, పవన్ కళ్యాణ్ అంటే అది ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్. ఫ్యూచర్ ఆయన బిల్డ్ చేసుకుంటాడా? దీని మీద చాలు. ఇంకా ఎలక్షన్లో సర్వైవ్ అవ్వాలంటే ఒక చిన్న పార్టీ, ఆయన 21 సీట్లు పెట్టారు, 21 సీట్లు గెలిచారు, 175. ఈ కూటమి మొదలుకెళ్తే ఇంకెక్కువ సీట్లు ఇవ్వరు కదా, అంతే కదా. అంతే. సో ఏదో ఆశపడుతున్నారు, ఈ డీలిమిటేషన్ వచ్చాక ఇంకో 40 సీట్లు వస్తాయి, 40లో ఇంకో 5-10 తీసుకోవచ్చులే, పెరిగేమనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ పార్టీకి వచ్చిన కష్టం ఏంటంటే పెరగలేదు. ఈ కూటమిలో ఉంటే పెరగకుండా ఉంటే ఎలా ఉంటాడు, ఆటోమేటిక్గా పెరగాలి. చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కనపడని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఫ్యూచర్ లో కనుక ప్రధాన పార్టీ లీడర్ గా జనసేన ఎదగాలి అని అంటే మరి మిత్రపక్షాల నుంచి, ప్రాంతీయ పార్టీల నుంచి ఏ రకమైనటువంటి సపోర్ట్ ఉంటుందంటారు? ఆయనకి ఎదగాలంటే ఈ కూటమిలో ఎదగలేదు. ఈ కూటమి జాగ్రత్తగా చేసుకుని మళ్ళీ అధికారంలోకి వస్తే అధికారం ఎంజాయ్ చేస్తారు. లేకపోతే కష్టం. ఎందుకంటే అదొక ప్రాబ్లం. ఎక్కడ చూసినా మీరు ఈవేళ ప్రాంతీయ పార్టీలు, ములాయం సింగ్ అవునాయి, లాలు అవునాయి, వాళ్ళు ఎలా గెలిచారు? ఆల్రెడీ ముఖ్యమంత్రులుగా ఉన్నారు, జనతా పార్టీ ముఖ్యమంత్రులు. ఆ జనతా పార్టీని వదిలేసి వాళ్ళు ముఖ్యమంత్రులుగా కంటిన్యూ అవ్వారు, ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వాళ్ళు సంపాదించలేదు ఆ పదవి ఎలక్షన్లు గెలిచి. అందువల్ల పవన్ కళ్యాణ్కి ప్రాంతీయ పార్టీగా, సబ్ రీజనల్ పార్టీగా ఫ్యూచర్ ఏంటి, ఏం చేయాలి? ఇలా 21 ఎమ్మెల్యేలతో తిరిగి ఇలా ప్రభుత్వం ఉంటుంది, ఇలా కౌరులు చెప్పుకోవచ్చు, సన్మానాలు జరుగుతూ ఉంటాయంటే కష్టం. పొజిషన్ మారిపోతుంది. వాళ్ళు తగ్గిపోయారు, వీళ్ళు తగ్గిపోయారు అంటాం వీలు లేదు. ఆపోజిషన్ ఉంటుంది. ఈ కూటమి కంటిన్యూ అవుతుందా అది మీరు చెప్పలేరు కదా. బీజేపీ బలంగా ఉన్నది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో కూర్చున్నాడు.
నరేంద్ర మోడీ గవర్నమెంట్ పడిపోతే కూర్చుంటాడా? కూర్చోడు కదా. ఆయన ఎప్పుడు బీజేపీతో అధికారం బలంగా ఉన్నప్పుడే అలయన్స్ పెట్టుకున్నాడు. ఫ్యూచర్ చెప్పలేం ఆంధ్రప్రదేశ్లో. ఇంకా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏ స్పీచ్ ఇస్తారు? చాలా కష్టపడ్డా, చాలా విజయం వచ్చింది, ప్రజలు నమ్మారు, అది అలా చెప్పుకుంటా పోతారు, తప్పదు. కానీ ఫ్యూచర్ ఏం చేస్తాను అది చెప్పాలి. ఇప్పుడు ఆ పార్టీకి ఫ్యూచర్ ఉండాలంటే నేను స్పష్టంగా చెప్తున్నా, ఆ పార్టీ డెమోక్రటైజ్ అవ్వాలి. డెమోక్రటైజ్ అవ్వంటే వన్ మ్యాన్ షోగా ఉంటే ఇంక అవ్వదు. అంటే మీరు అడగవచ్చు, మిగతా ప్రాంతీయ పార్టీలు అన్నీ వన్ మ్యాన్ షో, కొంతవరకు వన్ మ్యాన్ షో. కానీ ఎవరు ఎక్కువ సమయం పరిపాలించారు రీసెంట్ టైమ్స్లో? నవీన్ పట్నాయక్, అలాగే నితీష్ కుమార్, ఇప్పుడు మమతా బెనర్జీ. ఆ మూడు పార్టీల్లో మీకున్న విధానం ఏంటంటే చాలా లిబరల్గా ఉంటుంది, డెమోక్రటిక్గా ఉంటుంది. మమతా బెనర్జీ పార్టీ ఇప్పుడు 15వ సంవత్సరం అవుతుంది, రెడీ అవుతుంది ఇంకో వ్యక్తి. ఎందుకంటే డెమోక్రటైజేషన్ ఉన్నది, ఎక్కువ ఆలోచనలు ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు, యాక్సెస్ ఉంటారు. నితీష్ కుమార్ అంటే ఆయనకి 2002 నుంచి ఆయన లేకుండా ఏ గవర్నమెంట్ లేదు బీహార్లో, ఒక 6 నెలలు తప్ప. ఆయన పెట్టిన మనిషి ఇంకో మనిషి ఉన్నాడు ముఖ్యమంత్రిగా, అంతే. అందువల్ల ఈవేళ మనం చూసేది ఏంటంటే ఈ పార్టీకి ఛాలెంజ్ డెమోక్రటైజ్ అవ్వగలదా లేదా. డెమోక్రటైజ్ అంటే ఏదో కోటరీ పెట్టుకుని గెంట్లాడదాం అంటే కుదరదు. మెల్లిమెల్లిగా జనం వెళ్ళిపోతారు, లీడర్స్ వెళ్ళిపోతారు. సో అది ఛాలెంజ్, అది చేయగలదా? 1 పాయింట్ ఓన్లీ, ఆయన వన్ మ్యాన్ షోలా కాకుండా డెమోక్రటైజ్ చేస్తే సర్వైవ్ అయిపోతారు, జనం వస్తారు, మనకి వెళ్ళొచ్చు, మనం మాట్లాడుకోవచ్చు. ఆడి ద్వారా వీడి ద్వారా అక్కర్లేదు, అయితే ఇంత డబ్బు ఉన్నది ఈయన పెట్టుకుని ఎలక్షన్ పోటీ చేస్తాం కాదు, సామాన్యులకి అవకాశం ఉన్నది. డెమోక్రటైజేషన్ చేస్తే నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ లాగితే వెళ్తారు. అది మనం మర్చిపోకూడదు. ఎంత పార్టీ డిఎంకే అయినా, ఎంత పార్టీ ఏడీఎంకే అయినా, దాంట్లో ఉన్న డెమోక్రసీ మనకు కనపడదు. చాలా డెమోక్రసీ ఉన్నాయి. నాకు వాళ్ళు ఇష్టం లేదా తీసేయమని ఉండదు, మాట్లాడుకుంటారు, చేస్తారు. సో పవన్ కళ్యాణ్ ఫిల్మ్ స్టార్ గా మనం చూసాం. ఒక ఫిల్మ్ స్టార్ టు ఒక పొలిటికల్ స్టార్ గా ఆయనలో వచ్చినటువంటి పరిణితి గురించి మాట్లాడుకోవాలంటే ఏం చెప్తారు? ఫిల్మ్ స్టార్ గా తప్పకుండా అవన్నీ ఉన్నాయి, చాలా మంది ఫిల్మ్ స్టార్స్ ఉన్నారు. కానీ దగ్గర గట్స్ కూడా ఉన్నాయని మనం ఒప్పుకోవాలి కదా. ఒకనప్పుడు ఇది ఒక బ్రీఫ్ వైల్ నేను చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశాను. ఇది వాట్ సమ్ గట్స్, ఆలోచనలు ఉన్నాయి. సో ఆ గట్స్ పనిచేసింది. ఫిల్మ్ స్టార్స్ అందరికీ ధైర్యం ఉండదు. ఫిల్మ్ స్టార్స్ హీరోలుగా సినిమాలో యాక్ట్ చేస్తారు కానీ రియల్ లైఫ్లో ధైర్యం ఉండదు. లేదు, వాళ్ళు రీల్ స్టార్స్, వాళ్ళకి అస్సలు ధైర్యం లేదు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్తో కూర్చుంటారు, డబ్బులు ఖర్చు పెట్టరు. ఎక్కువ మంది మళ్ళీ నన్ను అందరూ తిడతారు, ఆ ఫ్యాన్స్ ఎవరికి ఖర్చు పెట్టరు. ఎవరు ఏదో ఫ్యాక్ట్ చెప్తున్నా, ఒక ఎంజీఆర్ తప్ప నాకు సినిమా స్టార్స్ ఎవరు ఖర్చు పెట్టేది ఎవరు కనపడలేదు. ఎంజీఆర్ డొనేట్ చేసేవాడు, ఎంజీఆర్ డబ్బు అంతా ఆయన సంపాదించింది అంతా. ఫిల్మ్ స్టార్స్ ఏంటంటే మాయలో మీ అందరికీ గ్లామర్ ఉన్నది కదా అని, మేము హీరో అనే ఒక ఫీలింగ్ ఉంటారు. సో ఈయన కొద్దిగా ధైర్యంగా బయటకు వచ్చాడు, తింటాడు, తిట్టించుకోవటానికి రెడీగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు వచ్చి ఫ్యూచర్లో ఆయన డెమోక్రటైజ్ చేస్తే సర్వైవ్ అవుతాడు. అదృష్టం వస్తే ఎవరేం చేయలేరు. మీరు ఇప్పుడు స్టూడియో నుంచి బయటకు వచ్చి లాటరీ కొనుక్కొని గెలిస్తే నేను ఆఫ్ చేయలేను కదా. సో ఆ టికెట్ కొనుక్కోకపోతే ఏంటి, లాటరీ టికెట్, ఆ అదృష్టం. ఎదరు వాళ్ళు తప్పులు చేశారనుకోండి మీకు లాభం వస్తుంది. సో దేర్ఫోర్ యు కాంట్ సే. మనకి ఎన్నోసార్లు మనం చూస్తాం కదా, సమ్టైమ్స్ అదర్ పీపుల్స్ యాక్షన్ మనకి హెల్ప్ చేస్తాయి, మన ప్రొఫెషన్లో, మన కెరీర్లో హెల్ప్ చేస్తాయి. అంటే నేను ఆయన వచ్చిన పరిణితి గురించి ఎందుకు అడిగానంటే పుల్లారావు గారు, ఇప్పుడు 2014లో కనుక మనం పవన్ కళ్యాణ్ అబ్జర్వ్ చేసినట్టయితే ఎప్పుడు విప్లవకారుడు, చెగువేరా, ఆయన భావజాలంతో ఉండేటువంటి పవన్ కళ్యాణ్ 2024కు వచ్చేసరికి సనాతన ధర్మం వైపు ఆయన అడుగులు పడ్డాయి. సో ఆయనలో వచ్చినటువంటి చేంజ్ గురించి అడుగుతున్నాను. మరి మళ్ళీ అక్కడ కొంచెం ఒక మిస్టీరియస్ మాట వాడాలి. ఇది కూడా మరి ఆయన కూడా యాక్టే కదా, కొద్దిగా యాక్షన్ కూడా ఉండొచ్చు కదా దాంట్లో. రియల్ యాక్టరా, అది యాక్షనా, అది మీరే చెప్పాలి. సనాతన ధర్మ
బిలీవ్ అవ్వచ్చు. అది లౌడ్గా చెప్పారు, అంతవరకు బాగున్నది. యాక్షన్స్ అది ఈ సమయంలో సనాతన ధర్మ కన్వీనియంట్ కూడా ఉన్నది కదా, బీజేపీ అధికారంలో ఉన్నది కదా. సో ఇవన్నీ మనం సీరియస్గా తీసుకోకూడదు. పెద్ద ఫిలాసఫీలో వై బ్రేవ్ మ్యాన్, ధైర్యం ఉన్నదని ఒప్పుకుంటున్నా, ధైర్యమైన నిర్ణయాలు తీసుకున్నదని ఒప్పుకుంటున్నా. లక్కీగా ఎంతవరకు ఆ 21 ఎమ్మెల్యేలు 15 అవ్వచ్చు కదా, 10 రావచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి పార్టీ సరిగ్గా ఉండుంటే ఎందుకు వీళ్ళు కూటమి పెట్టుకున్నా. జగన్మోహన్ రెడ్డి పార్టీ సరిగ్గా ఉంటే బీజేపీ కూడా జాయిన్ అవ్వకూడదు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని కూడా వాళ్ళు వదిలేశారు. బ్యాక్ టు ద మ్యాటర్ ఇస్ బ్యాక్. అంటే గత ఎన్నికల్లో కనుక ఒక్కసారి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఆ హేట్రెడ్నెస్ ఇప్పుడు జనసేన కలిసి వచ్చిందంటారా, లేదంటే నిజంగానే పవన్ సునామీ యాడ్ అయిందా? నో క్వశ్చన్, పూర్తిగా వీళ్ళందరికీ అది కలిసి వచ్చింది పూర్తిగా. ఎందుకంటే ఒక విశేషం ఏంటంటే ఎవరు కొత్త ఎమ్మెల్యే క్యాండిడేట్స్ పెట్టలేదు, అంతా పాత వాళ్ళే. ఆ పార్టీ నుంచి ఈ పార్టీ, పార్టీ నుంచి ఆ పార్టీకి 175లో దాదాపు 125 మంది వాళ్ళే, 175 మంది. బీజేపీ నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి బీజేపీకి వచ్చారు. చాలా తక్కువ అడ్జస్ట్ చేసుకున్నారు అంతా. అది జగన్మోహన్ రెడ్డి గారు వీక్నెస్ వల్ల ఇది వచ్చారు. ఇది ఏదో పెద్ద స్వతహాగా తీసుకొచ్చేసి పారబోసిన ప్రజలు లేదు. ఎందుకంటే గవర్నెన్స్ కూడా ఇప్పుడు కొత్తగా ఏమున్నది చెప్పండి, ఫ్రాంక్గా చెప్దాం. ఏమున్నది? ప్రవర్తన స్టైలు వేరేగా ఉన్నది. సబ్స్టెన్స్లో పెద్ద మార్పు ఉన్నదా? నాకు కనపడట్లేదు. స్టైల్లో ఉన్నది. నెమ్మదిగా మాట్లాడుతున్నారు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు. కొద్దిగా రీజనబుల్గా ఉన్నది. ఢిల్లీ వెళ్తున్నారు, పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, డెవలప్మెంట్ అంటున్నారు, ఏదేదో అంటున్నారు. స్టైల్లో సబ్స్టెన్స్ చూడాలి. క్విక్గా నేను క్విక్గా పడైపోయి బాగోలేదు అన్నం. అది ఏతో అబ్జర్వ్. మళ్ళీ ఏ మలుపులు వస్తాయి చెప్పలేం కదా పాలిటిక్స్లో. కెనాట్ సే ఎలా గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు. వన్ థింగ్ ఇస్ బ్రేవ్ మ్యాన్. బ్రేవ్గా ఉన్నప్పుడు మీకు సర్వైవ్ అవుతే తప్పకుండా ఏదో కలిసి వస్తుంది. అది కలిసి వచ్చి ఉప్పుడు జర్నీ ఎలా ఉంటుంది? ఉప్పుడు జర్నీ ఏంటి? తెలుగుదేశం ఆయన పరిగణిస్తుందా? అసలు ప్రశ్న. బీజేపీకి పాపులారిటీ పోతే అవసరం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు రివైవ్ అవుతారా? జగన్మోహన్ రెడ్డి గారు కొత్త అలయన్స్ తీసుకుంటారా? అవన్నీ ఉన్నాయి కదా. ఆ ప్రశ్నలకి జవాబు నేను గెస్ట్ చేయగలను, పూర్తిగా చెప్పను. లెటర్ వెయిట్ అండ్ సీ. కానీ ఆయన స్పీచ్ ఇంత కష్టపడ్డా, ఇలాగ వచ్చాను, అధికారంకి వచ్చాను, ప్రజలు అవన్నీ వస్తాయి ఇవాళ. ఎందుకంటే ఇది ఒక విక్టరీ స్పీచ్. ఆయన డిప్యూటీ సీఎం అవి 8 నెలలు అయింది కాబట్టి ఇది ఒక విక్టరీ స్పీచ్. ఇది ఫ్యూచర్స్ దీని మీద మాత్రం గైడెన్స్ ఇచ్చే స్పీచ్ కాదు, అవ్వదు అని నేను ప్రిడిక్ట్ చేస్తున్నా. నేను రైటో తప్పో రైటో మీరు నన్ను రేపు అడగవచ్చు. సో మొత్తానికి రానున్న రోజుల్లో జనసేన పార్టీ డెమోక్రటైజ్ అయితేనే ఆ పార్టీకి ఫ్యూచర్ ఉంటుంది అనేది. సో ఇది జన సైనికులు కానీ జనసేన నేతలు కానీ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు ఫర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ. పవన్ అంటే పేరు కాదు, పవర్. దేశ రాజకీయాల్లో ఒక సంచలనం. దశాబ్దాల కాలం పాటు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని చీకట్లను చీల్చుకుంటూ వచ్చే సూర్యుడిలా ఉవ్వెత్తున ఎగిసిపడ్డాడు. దేశానికి ఆశాదీపంలో ఉన్న మోడీకి కుడి భుజంలా మారి రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ఏర్పాట్లో కీ రోల్ ప్లే చేయడమే కాదు, ఎన్నికల సమరంలో 100% స్ట్రైక్ రేట్ సక్సెస్ సాధించి చరిత్ర సృష్టించారు. ఏపీలో మారిన రాజకీయ సంస్కృతిని ప్రక్షాళన చేస్తూ సరికొత్త రాజకీయాలతో తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. సనాతన విలువతో కూడిన ధర్మబద్ధ పాలనకు నిలువెత్తు నిదర్శనంలా జాతీయ స్థాయిలో అందరి చూపు తనపై పడేలా చేసుకున్న జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువులా మారిన పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలోనూ పవర్ లీడర్గా ఎదిగే దిశలో అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించి డిప్యూటీ సీఎం పగ్గాలు చేపట్టి పాలనలో తనదైన ముద్ర వేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో సీఎం చంద్రబాబు అయినా సొంతంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయించుకునే స్థాయికి పవన్ కళ్యాణ్ ఎదిగారు. పవన్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇటీవలే ఓ పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టాలని ప్రతిపాదించగా ఆ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు వెంటనే అంగీకారం తెలిపారు. అలాగే తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై యావత్ దేశమంతా చర్చ జరిగింది. అలాగే సనాతన హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ చేసిన డిమాండ్ను హిందువులతో పాటు పండితులు సైతం స్వాగతించారు.
రాష్ట్ర విభజనతో తెలంగాణ సంబరాలతో స్వాగతిస్తుండగా ఏపీలో నిస్తేజం ఆవరించిన దశలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు పవన్ కళ్యాణ్. పని చేయని పాలకులను ప్రశ్నించి మెడలు వంచి అభివృద్ధి చేయించుకోవడమే లక్ష్యంగా జనసేన పార్టీని స్థాపించారు. తొలినాళ్లలో పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ఒక చేగువేర, తనలోని ఒక చేగువేర, ఒక కమ్యూనిస్ట్, ఒక బహుజన సానుభూతిపరుడు ఉన్నాడని జన సైనికులు భావించేవారు. అప్పట్లో పవన్ చర్యలు కూడా అలానే ఉండేవి. ఆయన నటించిన సినిమాల్లో సైతం కమ్యూనిస్టు భావజాలాన్ని చూపించేవారు. తాను సినిమాల్లోకి రాకపోయి ఉంటే అడవుల్లో అన్నయ్య ఉండేవాడినని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడు కాషాయధారిగా మారిపోయారు. సనాతన ధర్మ పరిరక్షణకు అంటూ పవన్ కళ్యాణ్ కొత్త పంథాను ఎంచుకుని దక్షిణాదిలోనే కాదు జాతీయ స్థాయిలోనూ కీలక పాత్ర పోషించే దిశగా అడుగులు వేస్తున్నట్టు సంకేతాలిస్తున్నారు. తొలినాళ్లలో కమ్యూనిస్టుల పక్షం వైపు మాట్లాడుతూ వారితో కలిసి ఎన్నికల్లో సైతం పోటీ చేసిన పవన్ గత ఎన్నికల ముందు నుంచి ఆధ్యాత్మికవేత్తగా మారిపోయారు జనసేనాని. ఆయనలో హఠాత్తుగా ఈ మార్పు ఏంటి? సమాజ అవసరం కోసం మారారా, లేకుంటే రాజకీయ ప్రయోజనాల కోసం మారారా అనే విషయంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. బీజేపీతో జతకట్టి మత రాజకీయాలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్పై ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా నిత్యం జనసేన ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు అండగా నిలబడుతుందని, ప్రజాహితమే తమ అభిమతమని జనసేనాని పునరుద్ఘాటించారు. జనసేన ఆవిర్భావం నుంచి ఒక ప్లాన్తో ముందుకు వెళ్లారు పవన్ కళ్యాణ్. ప్రజారాజ్యం నేర్పిన గుణపాఠాలతో జనసేన ఆవిర్భావం నుంచి జాగ్రత్త పడ్డారు. ఎక్కడా తప్పటడుగులు వేయలేదు. పరిస్థితులకు తగ్గట్టుగానే నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే నాడు కమ్యూనిస్టులతో ముందుకు సాగారు. ఇప్పుడు వారి విరోధులు బీజేపీతో కలిసి అడుగులు వేస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎప్పటి పరిస్థితులకు తగ్గట్టు అప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి పూల విక్రమ్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతో జాయిన్ అవుతున్నారు. గుడ్ ఈవినింగ్ అండి విక్రమ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. సో విక్రమ్ గారు, జనసేన ప్రభంజనం, జనసేన సృష్టించినటువంటి సునామీ ఈ 2014 నుంచి 2024 వరకు కనుక చూసుకుంటే ఏమనిపిస్తోంది అంటే, ఒక సినిమా స్టార్, ఓ సినిమాల్లో ఆయన పవర్ స్టార్, ఆయన ముద్ర వేసి సినిమాల నుంచి పొలిటికల్గా టర్న్ తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎన్నో ఒడిదుడుకులు చూసి ఈరోజు ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తున్నారు. కీలకమైనటువంటి ప్రభుత్వంలో కూడా, కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎదిగినటువంటి ప్రస్థానాన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా అండి, మీరు ఇంట్రో చాలా చక్కగా చెప్పారు. చక్కటి వ్యాఖ్యానం అది. అందులో చాలా అంశాలు మీరు స్పృశించారు. 2014లో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పార్టీ పెట్టడం, ఇదే మార్చిలో, ఆ వెంటనే కూడా ఎన్నికలు రావటం, ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా ఎన్డీఏకి సపోర్ట్ చేయటం మనంతో చూసాం. 14-19 మధ్య కాలంలో కూడా ఆయన పెద్దగా రాజకీయాల్లోకి అంటే ప్రత్యక్షంగా పాల్గొన్నాం. అప్పుడు వరకు కూడా సినిమా రంగంలోనే ఉన్నారు. అయితే 19 ముందు మాత్రమే, దాదాపు ఒక ఏడాది ముందు అనగా ఎన్డీఏ నుంచి బయటకు రావటం, మీరు అన్నట్టుగా కమ్యూనిస్టులతో ఆయన పొత్తు పెట్టుకొని దాదాపు 139 సీట్లు అనుకుంటాం. అందులో పోటీ చేసి స్వయంగా తాను పోటీ చేసినటువంటి 2 నియోజకవర్గాల్లో కూడా అత్యంత ఘోరంగా ఆయన ఓటమి చెందిన తర్వాత ఆ పార్టీ భవిష్యత్తు గురించి రకరకాల వ్యాఖ్యానాలు వినిపించినాయి. ముఖ్యంగా ఆ రోజు అధికారం చేపట్టినటువంటి 2019లో అధికారం చేపట్టిన వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే ఆయన ఇక దుకాణం మూసేస్తాడని, రకరకాలుగా ప్యాకేజీ స్టార్ అని, ఇట్లాగా అనేక రకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. అంటే ముఖ్యంగా ఆయన ఎదుర్కొన్నటువంటి అవమానాలు బహుశా ఏ పొలిటీషియన్ కూడా ఎదుర్కొని ఉండకపోవచ్చు. ఈవెన్ ఈ రోజు కూడా నేను చూశాను, ఇందాక అంబటి రాంబాబు గారు పొద్దున అనుకుంటారు, ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏముందంటే, తెలుగుదేశం కోసం పుట్టినటువంటి పార్టీకి, తమ్ముడు పార్టీకి శుభాకాంక్షలు అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఇది అన్వారెంటెడ్ అనమాట. అది ఊరికే కవ్వించే ధోరణి అటువంటిది. ఎందుకంటే ఒక పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఒక నిర్ణయం తీసుకొని మొన్న ఎన్నికల్లో ఏ విధంగా ఆయన కూటమిని కట్టి బీజేపీని కూడా ఒప్పించి తెలుగుదేశం ఫోర్డులోకి, జనసేన ఫోర్డులోకి తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీకి గుణపాఠం చెప్పినటువంటిది అంత వైనం చూసాము. కాబట్టి ఆయన్ని అంతగా ఇంకా కించపరిచేటట్టుగా, ఇంకా ఆయనకి రాజకీయాలు తెలియవు,
ఇప్పటికీ కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారి కోసమే పార్టీ పెట్టారనేటువంటి ఒక నెరేటివ్తో వాళ్ళు ముందుకెళ్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా మొన్న ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ని ఆయన అర్థం చేసుకోవటం, కూటమితోనే మనం వైఎస్ఆర్సీపీని ఓడించగలం, ఒంటరిగా వెళ్తే మళ్ళీ కూడా స్ప్లిట్ అవుతుంది అని చెప్పి యాంటీ ఇన్కంబెన్సీ ఓటుని నేను స్ప్లిట్ చేయనివ్వనని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలపడం ఇదంతా చూసాం. ఇదంతా ఏంటంటే ఆయన కొంత రాజకీయంగా కొంత పరిపక్వత వచ్చింది. అంటే అధికారం ఉండాలి, మనం రాజకీయాల్లో సస్టైన్ అవ్వాలంటే ముందు అధికారం అవ్వాలి, అధికారం రావాలి అంటే ఒక మెట్టు దిగినా పర్వాలేదు అనుకొని ఆయన తెలుగుదేశంతో ఆయన చేతులు కలపడం, అదేవిధంగా బీజేపీ పెద్దలను ఒప్పించి ఎన్డీఏ కూటమి ఏర్పాటుకు ప్రయత్నించడం ఇదంతా చూసాము. ఇదంతా ఏంటంటే కొంత ఆయనలో రాజకీయ పరిణితిని గమనిస్తుంది. అంతే తప్ప ఒంటరిగా వెళ్ళాలి, మొత్తం సీట్లు కనీసం ఒక 100 సీట్లు మనం పోటీ చేయాలనేటువంటిది లేకుండా ఆయన మొదట 24 ఇచ్చి తర్వాత మళ్ళీ 21 కుదించినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా అసంతృప్తిని వ్యక్తం చేయకుండా వెళ్ళారు. 100% స్ట్రైక్ రేటు సాధించారు. అయితే ఇప్పటి వరకు జర్నీ ఒక రకంగా సాగిందండి. ఎందుకంటే అధికారంలో లేనప్పుడు ఒక రకంగా పార్టీని నడపడం, అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే యాస్పిరేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, యాస్పిరేషన్స్ చాలా ఉంటాయి. ఏ రకమైన యాస్పిరేషన్స్ అంటే పర్సనల్ యాస్పిరేషన్స్ ఉన్నాయి, అదేవిధంగా తమ నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి యాస్పిరేషన్స్ కొంతమందికి ఉంటాయి. సో ఈ సమయంలోనే ఆయన ఈ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కూడా ప్రభుత్వంలో మీరు చెప్పారు, మీరు కరెక్ట్గా చెప్పారు, తనదైనటువంటి ఒక శైలి కూడా ఆయన ఏర్పరచుకోవటం, తనకు అన్న ప్రాముఖ్యతను చాటి చెప్పుకోవటం, కొన్ని నిర్ణయాల్లో ఆయన చంద్రబాబు నాయుడు గారికి మీద ప్రివేల్ అవటం, ఇవన్నీ కూడా చూసినట్లయితే భవిష్యత్తు కొంత ఆశాజనకంగా ఉంది. అయితే సనాతన ధర్మం ఇటువంటివన్నీ కూడా కొంత ఆయనలో కన్సిస్టెన్సీ లోపించిందేమో అనేటువంటి భావన కూడా ఉంటుంది. అయితే ఇవాళ ఒకటే మనం ఆల్ సైడ్ ఏంటంటే సనాతన ధర్మం అన్న బీజేపీతో చేతులు కలిపినప్పటికీ కూడా ఆయన పూర్తి రాజకీయాల్లో మతతత్వాన్ని ప్రవేశపెడతారని మనం అనుకోలేము. కాకపోతే అది దానివల్ల కొన్ని వర్గాలు పార్టీకి దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంది. అది ముఖ్యంగా మైనార్టీలు కొంత జనసేనకు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా హిందుత్వ ఏదైతే ఉంటాయో దాన్ని బలపరిచేటువంటి వ్యక్తులు కూడా ఈ పార్టీని సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందండి. అయితే విక్రమ్ గారు, ఇప్పుడు 2014లో పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎన్నికల్లోకి వెళ్ళక ముందు నుంచి ఆయన జనాల్లోకి వెళ్తూ ఉన్నారు, జనాల సమస్యలను ప్రశ్నిస్తూ ఉన్నారు, జనాల కోసం పోరాటం చేశారు. ఉద్దానం కిడ్నీ విషయం కావచ్చు, అలాగే రైతుల కోసం ఆయన పోరాడినటువంటి తీరు కావచ్చు, ఇసుక దందా జరుగుతున్నప్పుడు భవన కార్మికుల వాళ్ళ తరపున పోరాటం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎప్పుడూ కూడా జనాల కోసమే ఆయన నిలబడ్డారు. ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఏ పొలిటికల్ లీడర్ అయినా కాస్త డీలా పడిపోయేటువంటి అంశం, కానీ ఆయన పడిలేచిన కెరటంలాగా మళ్ళీ ఎన్నికల్లో దూసుకుపోయి జనాల్లోకి వచ్చి జనాలతోనే నేను మీతోనే ఉంటాను అని చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన ఎదగడానికి ఒక మెట్లుగా చూడొచ్చు అంటారు వీటన్నింటినీ. తప్పనిసరిగా అండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అధికారం అంతిమం కాదు అనేటువంటి ఎప్పుడైతే ఆ భావన ఉంటుందో అది దానివల్ల ఈ రకమైనటువంటి పోరాటాలు, అధికారం కోల్పోయినా కూడా, అంటే అధికారం రాకపోయినా, తాను ఎమ్మెల్యేగా ఎదగకపోయినా కూడా ఆయన ఆ 5 ఏళ్ళు కూడా ప్రజలతో ఉండటానికి కారణం ఏంటంటే, ఉదాహరణకి మీరు ఇందాక చెప్పారు ప్రజారాజ్యం అని. ప్రజారాజ్యం పెట్టినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, ఇంక్లూడింగ్ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి గారు కూడా ఆయన ముఖ్యమంత్రి అయిపోతారు అని అనుకున్నారు. ఆయనతో పాటు నడిచిన వాళ్ళు కూడా మనం అధికారంలోకి వస్తాం అనుకున్నారు. ఎప్పుడైతే అధికారంలోకి రాలేదు అప్పుడు అందరిలో కూడా ఒక నిరాశ నిస్పృహలు, పార్టీ హెడ్గా ఆయన కావచ్చు, ఆయన వెనక నడిచిన వాళ్ళు కావచ్చు. అప్పుడు అదే సమయంలో ఆ కాంగ్రెస్లో విలీనం అవ్వాలని ఆయనకి మీద చాలా బలవంతంగా ఆయన్ని కొంచెం అటు సైడ్ లాక్కెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూసాం. అదేవిధంగా ఆయన కూడా మన అధికారంలోకి వస్తాం రాలేదనేటువంటి ఒక ఇది నిర్వేదం కావచ్చు, ఏదేమైనా కావచ్చు, ఇక పార్టీని నడపడం కష్టం ఇంత పార్టీని అని చెప్పి ఆయన కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. అందువల్ల మీకు ఏంటంటే ఆ పార్టీ కొద్ది కాలం పాటే మనుగడ సాగించింది. బట్ నేను అనుకోవటం ఏంటంటే ప్రజారాజ్యం పార్టీని చూసిన తర్వాత ఆయన ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని ఉంటారు. నేను 25-30 సంవత్సరాలు రాజకీయం చేయడానికి ఇక్కడ వచ్చానని కూడా ఆయన చెప్పారు కొన్ని సందర్భాల్లో. అంతే తప్ప ఈ 5 ఏళ్లలో నాకు అధికారం రాకపోతే నేను వెళ్ళిపోతాను అనే ధోరణి లేదు. కాబట్టి అధికారం వచ్చినా ఓకే, రాకపోయినా కూడా నేను ప్రజలతో ఉంటానని. అందుకనే 2019లో ఆయన ఓటమి ఎదురైనప్పటికీ కూడా మీరు అన్నట్టుగా
తిరిగి కొన్ని ప్రజా సమస్యలతో మీద ఆయన ఫైట్ చేయటం, ప్రజల దగ్గరికి వెళ్ళటం, ఇవన్నీ కూడా చేశారు. అదేవిధంగా కొంత నరేంద్ర మోడీ గారితో అప్పుడు వరకు ఉన్నటువంటి కమ్యూనిస్టులు వదిలేశారు. నేను అనుకోవటం కమ్యూనిస్టులు వదిలేయడానికి ప్రధాన కారణం ఏంటంటే అది ఎవరిని బ్లేమ్ చేయాలంటే మనం వీళ్ళని బ్లేమ్ అంటే పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కమ్యూనిస్టుల రోలు మనం చూస్తున్నాం. కమ్యూనిస్టులు అవకాశం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీతో కూడా వెళ్ళారు. 2019, 2014లో కూడా కాంగ్రెస్ పార్టీతో వాళ్ళు జత కలిశారు. అక్కడ మన ఇక్కడ 2018లో తెలంగాణలో కూడా చూసాం. ఇప్పుడు కూడా 2023లో కూడా తెలంగాణలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ కలిసి పయనించారు. అంతే పవన్ కళ్యాణ్ గారు బహుశా ఒకటి అనుకొని ఉంటారు, మనం కమ్యూనిస్టులతో ఉంటాం అంటే కాంగ్రెస్ పార్టీతో పరోక్షంగా కాంగ్రెస్ పార్టీతో ఉండటం వల్ల ఆయనకి ఏంటంటే యాంటీ కాంగ్రెస్ భావజాలం ఎక్కువగా ఉందంటే మొట్టమొదటి నుంచి కూడా. అందుకనే ప్రజారాజ్యం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీతో విలీనమైందో ఆయన పూర్తిగా డిటాచ్ అయిపోయారు. అంటే ప్రజారాజ్యాన్ని వదిలేశారు. ఆయన వదిలేసి సొంతంగా ఒక పార్టీ పెట్టుకోవాలనేటువంటి ఒక నిర్ణయం తప్ప ఆయన ఆ రోజు ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీతో కలిసినప్పుడు దానికి ఆయన అంగీకరించాల. అదేవిధంగా కమ్యూనిస్టుల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీతో వీళ్ళు వెళ్తారు. ఎందుకంటే మనకు తెలుసు జాతీయ రాజకీయాల్లో బీజేపీ అనేది అతిపెద్ద శత్రువుగా చూస్తారు. అంటే ఒక పొత్తు పెట్టుకోవటానికి వాళ్ళు కన్వీనియంట్గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉన్నప్పటికీ, అంటే అవినీతి ఉన్నప్పటికీ ఏదో ఉన్నప్పటికీ మతతత్వం అనేది చాలా ప్రమాదకరం కాబట్టి కాంగ్రెస్ పార్టీతో మేము సెయిల్ అవుతామని పలు సందర్భాల్లో కమ్యూనిస్టులు చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా జాతీయ స్థాయిలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తున్నాయి మన ఇండియా బ్లాక్లో. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే వన్స్ ఫర్ ఆల్ కమ్యూనిస్టులు వదిలేయటం మంచిదే అని చెప్పి ఆయన కమ్యూనిస్టులు వదిలేసి ఆ తర్వాత సబ్సిక్వెంట్గా బీజేపీతో చేతులు కలపడం మనం చూసాం. బీజేపీ కూడా భావజాలానికి ఈయన భావజాలానికి కొంత దగ్గరే. అంత మాత్రం చేత సనాతన ధర్మం అన్నంత మాత్రాన వేరే మతస్థులకు వ్యతిరేకంగా ఆయన పనిచేయటము, లేకపోతే వాళ్ళ ప్రయోజనాలను దెబ్బకొట్టే విధంగా చేయటం అనేటువంటిది జరగదది. కాబట్టి దాన్ని మనం పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ ఎక్కడైతే బీజేపీ వాళ్ళని బుట్టలో వేయడం కోసం ఇలాంటి టాక్టిక్స్ ఇలాంటివి చేస్తూ ఉన్నారు అనేటువంటివి కూడా చాలా ట్రోలింగ్ గురయ్యారు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో. అవునండి, ఎస్. అంటే ఆయన ఏ ఉద్దేశంలో సనాతన ధర్మం, అసలు సనాతన ధర్మం ఏంటి అనేది ఒక పెద్ద చర్చ జరిగింది. దానికి అంతు పంతు ఉండదు, ఏది సనాతన ధర్మం ఏది కాదు అనేది. అలా కాకుండా మనం చూడాల్సింది ఏంటంటే ఇవాళ మనం ఇంకోటి తెలుగుదేశం పార్టీనే మనం తీసుకుంటే, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బీజేపీతో జత కలిసింది మీకు తెలుసు. 1999లోనే బీజేపీతో చేతులు కలిపి ఆ రోజు కేంద్రంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండటానికి కారణం కూడా అవుట్ సైడ్ సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ మైనార్టీల విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాల. వాళ్ళ ప్రయోజనాల కోసం కావచ్చు, వాళ్ళ హక్కుల పరిరక్షణ విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా అన్కాంప్రమైజ్డ్గానే ఉంది. అట్లానే బీజేపీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన వీళ్ళు ఏదో మతతత్వం ఎజెండాని మనం ముందుకు తీసుకెళ్తారని అనుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ ఆయన సనాతన ధర్మం అని చెప్పి ఆయన కాషాయ దుస్తులు ధరించినంత మాత్రాన ఆయన పూర్తి స్థాయిలో బీజేపీ ఎజెండా ఏదైతే మతతత్వ ఎజెండా ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్తారని అనుకోకర్లేదు. ఎందుకంటే మన సదరన్ స్టేట్స్ డిఫరెంట్గా ఉంటుందండి. ఇక్కడ మన ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని మతస్థులు కూడా సామరస్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మతానికి రాజకీయాలకి సంబంధం లేదు. అందువల్ల ఆయన అంటే సనాతన ధర్మం అని చెప్పినప్పటికీ కూడా ప్రజలు పెద్దగా దాని మీద వేరే రకంగా, అంటే ఆయన ఏదో మతతత్వ ఎజెండాని ముందుకు తీసుకెళ్తారు, లేకపోతే బీజేపీని పొట్లో వేసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎందుకంటే బీజేపీకే ఈయన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం జాతీయ స్థాయిలో అనేక పార్టీలని దగ్గరికి తీసుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. వాళ్ళ ఎన్డీఏలో దాదాపుగా 42 పార్టీలు ఉన్నాయి. అందులో చాలా పార్టీలకి పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే ఓటు షేర్ని పెంచుకోవడం కోసం చిన్న చిన్న పార్టీలతో కూడా కలుస్తున్నారు. కాబట్టి బీజేపీకే పవన్ కళ్యాణ్ గారు అవసరం ఉంది. యా, అంటే జనసేన పార్టీ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అన్నట్టుగా ఉంది. అంటే ఫ్యూచర్ ఇందాక మనకి పెంటపాటి పుల్లారావు గారు మాట్లాడుతూ డెమోక్రటైజ్ చేస్తేనే ఆ పార్టీకి ఫ్యూచర్ ఉంటుంది అన్నట్టుగా కొన్ని సూచించారు. సో మీ అభిప్రాయం ఏంటి దానిపైన? నేను విన్నానండి. ఐ ఫుల్లీ అగ్రీ విత్ పుల్లారావు గారి ఒపీనియన్స్. అసలు ఏ పార్టీ అయినా, నాట్ ఓన్లీ లీవ్ ఎలోన్ జనసేన అండి, ఎవ్రీ పార్టీ షుడ్ బి డెమోక్రటైజ్డ్ అండి. డెమోక్రసీ లేదే మనజాలో ఏ రాజకీయ పార్టీలు కూడా డెమోక్రసీ అంటే డెమోక్రటైజ్ అవ్వకుండా ప్రజాస్వామ్యయుతంగా లేకుండా
అవి సుదీర్ఘకాలం మనజాలడం కష్టం. అందువల్ల అది అనివార్యంగా అది డెమోక్రటైజ్ అవ్వాలి. ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చాలా దగ్గరగా చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చూస్తున్నారు. ఆ పార్టీ ఎలా ఫంక్షన్ అవుతుందో కూడా చూస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పార్టీలో చర్చించి పార్టీ ఆమోదం ప్రకారం తీసుకోవడం అనేటువంటిదే డెమోక్రసీ. వాట్ ఈస్ ద డెమోక్రసీ? పార్టీలో డెమోక్రసీ అంటే ఏం లేదు. ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకునే ముందు పార్టీలో చర్చించాలి. బట్ మనం చూస్తున్నాం గతంలో కొన్ని యూనిలేటర్లుగా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అంటే ఉదాహరణకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి జైల్లో ఉన్నప్పుడు జైలు లోపలికి వెళ్ళి బయటికి రాగానే ఆయన ప్రకటించేశారు. దట్ ఈస్ నాట్ డెమోక్రసీ అండి. అది డెమోక్రసీ అంటే ఏంటంటే అది పార్టీలో చర్చించాలి. ఇటువంటి సిచ్యువేషన్లో మనం టీడీపీతో వెళ్తున్నాం అని అందరి అభిప్రాయాల్ని చూసి వాళ్ళు అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. అయితే దానికి కూడా ఒక మినహాయింపు ఉంది. ఎందుకంటే 2-3 సందర్భాల్లో ఆయన అంతకుముందే ఒక హింట్ ఇచ్చారు పార్టీ శ్రేణులకి. ఎందుకంటే 3 ఆప్షన్స్ చెప్పాడు ఆయన. ఒంటరిగా వెళ్ళటం, టీడీపీతో వెళ్ళటం, 3వ ఆప్షన్ ఏమో టీడీపీ, బీజేపీ, జనసేన వెళ్ళటం. ఎందుకంటే ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చేయకుండా 3 ప్రత్యామ్నాయాలు మనం ముందున్నాయి. కాబట్టి ఏ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవాలనే దాని మీదనే మనం రాజకీయ అయినటువంటి మనుగడ ఉంది అని ఆయన చెప్పిన సందర్భంలో కొంత వాళ్ళని ఏంటంటే మానసికంగా సిద్ధం చేశారు. అంటే పొత్తు ఉంటుంది, ఒంటరిగా వెళ్ళటం లేదు అనేటువంటిది చేశారు. కాబట్టి ఏ పార్టీ అయినా కూడా డెమోక్రటైజ్ అవ్వాలండి. ఏకపక్ష నిర్ణయాలతో రాజకీయ పార్టీలు మనుగడ సాగించలేవు. ఒకవేళ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నా అది తాత్కాలికమైనటువంటి విజయాన్ని సాధిస్తుంది తప్ప మీకు సుదీర్ఘకాలం రాజకీయ రంగంలో ఉండాలి అని అంటే వన్ షుడ్ బి డెమోక్రటైజ్డ్. అందులో వేరే రెండో అభిప్రాయానికే తావలేదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ టైం పొలిటీషియన్గా ఆయన చూసినప్పుడు ఆయన స్పీచెస్ కానీ ఇప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు కానీ చాలా తేడా కనిపిస్తోంది. అంటే ఆ పరిణతి వచ్చిందంటారా? పరిణతి వస్తుంది కదండి. ఎందుకంటే అనుభవం ఎవరైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా కూడా మనం ఒక పర్టికులర్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ఫీల్డ్లో మనం కంటిన్యూ అవుతున్నప్పుడు మన లోటుపాట్లు ఏంటి, ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది కదా. ఎందుకంటే ఆయన ఇవాళ కూటమిలో ఉన్నారు, చూస్తున్నారు, దేశ రాజకీయాలను చూస్తున్నారు, తెలుగుదేశం ఫంక్షనింగ్ని చూస్తున్నారు, అదేవిధంగా బీజేపీ ఫంక్షనింగ్ చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పరిణితి, అనుభవం అనేటువంటిది వస్తుందండి. ఎందుకంటే వన్స్ బిటెన్ ట్వైస్ షై అంటాం. ఒకసారి ఒక తప్పు చేస్తే రెండోసారి తప్పు చేయడానికి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా పరిణితి చెందాల్సిందే. పరిణితి మేము ఇలాగే ఉంటాము అనేది తీసుకుంటే అది కష్టం అవుతుంది. అందువల్ల ఆ పరిణితి అనేది కనపడుతుంది. మనం చూసాము కొన్ని నిర్ణయాల విషయంలో. ఆయన ఇప్పుడు ఎన్డీఏ పాలన ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉందో అందులో పవన్ కళ్యాణ్ గారి ముద్ర కూడా కనపడుతుంది. కాబట్టి ఆ పరిణితి, ఉదాహరణకి 2014లో ఆయన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పుడు అన్కండిషనల్గా సపోర్ట్ చేశాడు ఆయన. అప్పుడు ఒక్క పదవి కూడా తీసుకోవాలి. కానీ ఇప్పుడు చూసారా, ఇప్పుడు మనకు కనుక గమనిస్తే ఖచ్చితంగా ఆయన షేర్ ఆయన రాబడుతున్నాడు. ఎమ్మెల్సీల విషయంలో కావచ్చు, నామినేటెడ్ పదవుల విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా ఆయన పడుతున్నాడు. ఇటీవల ఆయన సోదరుడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చే విషయంలో కూడా మనం చూసాం. మీడియాలో వార్తలు చూసినట్టయితే ఆయనకి ఎమ్మెల్సీ ఎవరు, అటు రాజ్యసభగా లేదంటే ఏదో కార్పొరేషన్ చేస్తారు అన్నప్పుడు ఆయన వెంటనే పార్టీలో ఆయన అభ్యర్థిగా ప్రకటించేశారు. ఎందుకంటే తెలుగుదేశానికి వేరే ఆప్షన్ లేకుండా. అదేవిధంగా ఇట్లాంటి రూమర్స్ ఏదైతే ఉందో వన్స్ ఫర్ ఆల్ వాటికి ముగింపు పలకాలనేటువంటి ఉద్దేశంతో ఆయన వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా కూడా ఏంటంటే కొంత రాజకీయ పరిణితి అది. లేకపోతే ఏమవుతుందంటే ఆయనకి పట్టు లేదేమో కూటమిలో, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకెవరో చెప్పిన ప్రతిదానికి ఆయన తల ఊపుతున్నారు అనేటువంటి ఒక అవకాశం లేకుండా, అటువంటి ఇంప్రెషన్ క్రియేట్ చేయకుండా వెంటనే ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా తన పట్టుని, తనకున్నటువంటి హోల్డ్ని ఎన్డీఏలో అని ఆయన ప్రూవ్ చేసుకోవటం అనేది చిన్న విషయం కాదండి. పైకి మనకు చిన్న విషయంగా కనిపించినప్పటికీ కూడా ఆ రకంగా తన ఇది ఆయన చూపించుకోగలిగారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్ పుల్లా గారు. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.